మండల కేంద్రమైన సిద్ధవటం పోలీస్ స్టేషన్ తొలి మహిళా ఎస్ఐగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన హారికకు పోలీస్ స్టేషన్లో గురువారం ఆమెకు ఘనంగా సత్కరించి టీటీడీ ప్రసాదం అందించింది. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ శ్రీనివాసులరెడ్డి, టీడీపీ పార్లమెంటు మాజీ ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య, అసెంబ్లీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు, మన ఊరు సర్పంచ్ సేవా సంస్థ చైర్మన్ రవికుమార్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. సిద్ధవటం మండలంలో మా యొక్క పోలీస్ స్టేషన్కు తొలి మహిళగా లోకల హారిక తొలి సబ్ ఇన్స్పెక్టర్గా మాకు రావడం శుభపరిణామం, అభినందనీయం. ముఖ్యంగా ఈ సిద్ధవటంలో ప్రతి ఒక్కరికి ఎవరి గ్రామాలలో సమస్యలను గమనించి వాళ్ళందరినీ కూడా అక్కడ సమస్యలను బాధ్యతాయుతంగా తీసుకొని సిద్ధవటం మండలంలో మహిళా లేడీగా రావడం ఆమె చాలా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లతో పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా ఆమె తల ఒక్కకుండా ఫ్యాక్షన్ ఏదన్నా ఉన్నవారిని, రౌడీజం ఉన్నవారిని వాళ్ళందరినీ కూడా కఠినంగానే చూడాలని మేము కోరుకుంటున్నాం. ఆమెకు కూడా ఇక్కడ మా నిత్య పూజ స్వామి నిజమైన గురుడు అనేటటువంటి నామముతో వెలిగేటటువంటి ఆ స్వామి ఆశీస్సులు కూడా మా యొక్క మేడం గారికి ఆ దేవుని ఆశీస్సులు కూడా అందాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మండలంలో ఎక్కడ సమస్య ఉన్నా అది అక్కడనే ఆమె పరిష్కార దిశగా కూడా ప్రయత్నించాలని మేడంను కోరుకుంటున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా మేము ఆమెకు తెలియజేస్తున్నాం. ఎంతటి నాయకుడు ఉన్నా, వాడు ఎంతటి గొప్ప వ్యక్తి అయినా శాంతి భద్రతలను ఉల్లంఘించేటప్పుడు వారి మీద కఠిన చర్య ఖచ్చితంగా తీసుకోవాలా అనేటటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఆమెకు అన్ని విధాల ప్రజల సహకారం ఉంటుంది, ప్రజల మద్దతు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు కూడా వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ల పాలన కూడా మేము చూసినాం. అది ఎలా ఉంది, ఆ తీరు లేకుండా మంచిగా ప్రజల మన్నన పొందే విధంగా ముందుకు సాగాలని ఆమెను కోరుకుంటూ మేము అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తొలి మహిళగా సబ్ ఇన్స్పెక్టర్ మేడం గారు ఇక్కడికి రావడం మనందరికీ గర్వకారణం. నేను టీటీడీ ఎండోమెంట్ డిపార్ట్మెంటు కాంట్రాక్టర్ స్థపతిగా పనిచేస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆమె ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.